ముంచిన వరద తక్షణ సాయం ప్రకటించిన సీఎం ఒక్కో కుటుంబానికి 15,000 అన్నారు. ఇప్పటికీ అందని తక్షణ సాయం 6,465 కుటుంబాలు ఎదురుచూపు. సో మన ముఖ్యమంత్రి గారు ఏదైనా కష్టం వచ్చిందంటే టక్కున అక్కడ వాలిపోతున్నారు. అందులో సందేహమే లేదు. మన కామారెడ్డికి పాపం వరదలు వస్తే కొట్టుకుపోతే అక్కడికి వాలిపోయారు. మన వరంగల్‌కి వస్తే అక్కడ వాలిపోయారు. వాలిపోతున్నారు, హామీలు ఇస్తున్నారు. కానీ హామీల అమలు మాత్రమే జరగట్లేదు. ఎందుకంటే ఆయన ఇదే చెప్తున్నారు. మిమ్మల్ని ఓదారుస్తున్నాను. ఓదార్చడం అంటే ఏదో మీకు ఉపశమనం కల్పించడం గానీ, నిజంగా డబ్బులు ఇవ్వడం, ఆదుకోవడం అట్లాంటివి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను ఏందంటే మీరు కష్టంలో ఉన్నారు, వచ్చాను. ఆ రోజుకు మీకు మనశ్శాంతి కల్పించాను అంతే. అంతేగాని ఏదో నేను 15,000 ఇస్తానని 15,000 ఇచ్చుడు, 2,500 అనగా 2,000, 6 గ్యారంటీలు ఇట్లాంటివి మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానికి నిదర్శనం ఇది. 6,465 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 15,000 చొప్పున ఇస్తాము. మిమ్మల్ని ఆదుకుంటాము. ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఏం బాధపడకండి అన్నారు. వాళ్ళు కూడా నిజంగానే ముఖ్యమంత్రి వచ్చి చెప్తే నమ్ముతారు. మనకున్న సంప్రదాయం ఏంటంటే ఏడికొచ్చి చెప్పినా నమ్మాలి. అంతకుముందు ముఖ్యమంత్రులు చెప్తే అట్లాంటివి జరిగేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వేరు. వాళ్ళు వేరు, నేను వేరు. సో నేను వచ్చి చెప్తాను తప్ప అమలు చేయడం అనేది మన చేతిలో లేదు. చేస్తానని మీరు కూడా ఏమి అనుకోకండి. అది ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాం. అనంగానే అమలు జరగాలంటే అది అయ్యే పని కాదు. కోసినా కూడా నాకు ఏమీ వచ్చేది లేదు అని అన్నారు. మళ్ళీ నిన్న ఇంకొక వార్త కూడా వచ్చింది. ఏంది, ఎందుకు అమలు చేయట్లేదు అని రేవంత్ రెడ్డిని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు కట్టడానికే సరిపోతలేవు, నెలకు 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు చెల్లిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వడ్డీలు చెల్లించాలంటే, ఇప్పుడు కొత్తవి చేయాలంటే నా వల్ల కాదు అని మొన్న చెప్పాడు. కానీ ఎంత చెల్లిస్తున్నారు అని అంటే మొన్న లెక్క తీశారు. ఈయన చెప్తున్నది 6,000 కోట్లు వడ్డీ అని అంటున్నారు. 6,000 కోట్లు, కానీ వీళ్ళు చెల్లిస్తుంది 2,300 కోట్లు వడ్డీ. సో ఇట్లా 2,300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించుకుంటూ 6,300 కోట్ల, ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పింది కాదు. ఏజీ ఆడిట్ కంట్రోల్ జనరల్ ఏజీ ఆఫీస్ వాళ్ళు, ఏజీ ప్రతిసారి ఆడిట్ కంట్రోల్ రిపోర్ట్స్ వస్తాయి. ఆడిట్ కంట్రోల్ రిపోర్ట్లో వచ్చింది ఏంటి అంటే వీళ్ళు గత 2 ఏళ్లలో సరాసరిగా నెలకు 2,300 చెల్లించారు. అంటే 24 నెలల్లో వీళ్ళు ఏంది, ఈ 24 నెలల్లో 24 ఇంటూ 6 వేసుకోరాదు ఎంత, 6 నాలుగు 24, 6 12, 14, ఇన్ని వేల కోట్లు చెల్లించావు అన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంతే, 2,300. సో ఈ 6,000లో సగం కూడా కాదు. సో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఏం చెప్పినా దాంట్లో ఒక విశ్వసనీయత లేదు అని చెప్పుకోవడానికి ఏదైనా మాట్లాడడానికి సిద్ధమయ్యారు. పాపం అది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఏంది, నిజం నిగ్గుదేలుతుంది అన్నట్టు, సత్యం దాగదు అన్నట్టు. సత్యం దాగదు. ఇప్పుడు వీళ్ళకి 15,000 ఇస్తానన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధికారులు చెప్తున్నారు ఒక్కరికి రూపాయి వచ్చింది లేదు. వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయినా మంచిగా ఉండు. ఏది ఆమె ఏమంటుందంటే, నేను వరదల్లో పోయినా బాగానే ఉండు, అధికారులు వచ్చిర్రు రాసుకపోయారు, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పప్పులు, ఉప్పులు, బట్టలు కొట్టుకపోయినాయి, ఏం లేవు. కాంగ్రెస్ నాయకులు వచ్చి అయ్యో పాపం అన్నారు తప్ప సర్కారు సాయం రాలేదు. ఇదే పాపం. నేను చెప్తుంది కూడా అదే. కాంగ్రెస్ నాయకులు వస్తారు, అయ్యో పాపం సరే ఆదుకుంటాంలే అంటున్నారు. నువ్వు ఉపశమనం చెందినావు, కథం అయిపోయింది అంతటితోటి. నేను అయ్యో పాపం ఉన్నా, నువ్వు అయిపోయింది. మళ్ళీ ఇచ్చుడు ఎక్కడిది? ఇక్కడ వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ మాకెళ్ళి రాలే, 4 ఇండ్లు చూసిపోయిండు. సీఎం మా స్థితి చూడకుండానే పోయిండు. ఆఫీసర్లను అడిగినాం, ఇండ్లు మునిగినా అందరికి సాయం అందుతుంది అన్నారు. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. కొడుకు హాస్టల్ పనికి పోతేనే ఇల్లు గడుస్తుంది. సర్కారు ఏదో ఒకటి చేయాలి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఇది. వీళ్ళదో కొట్టుకపోయి వీళ్ళది. గిట్టుబాటు ధర రాక ఒకరిది ఏంది, సన్న బియ్యానికి మనం బోనస్ ఇస్తామన్నాం, బోనస్ అందక ఒక రైతుది, పెట్టుబడి సాయం అందక ఒక రైతుది, ఎరువులు అందక ఇంకొక రైతుది. ఇట్లా ఏ రైతు చూసినా కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అనుకుని తమ హక్కుగా రావాల్సిన సాయం కూడా రాకుండా ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోని రైతులు.